గైస్ ఈ పక్క నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ చూసుకోవచ్చు మీరు. మహల్ది సూపర్గా ఉంది. తెల్ల రాయితో మెరిసిపోతుంది. అండ్ ఈ రోడ్డు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సాయి కృష్ణ, TS04 మోటో వ్లాగ్స్. ఈరోజు అయితే మనం కోల్కతాలో ఉన్నాం. ఈరోజు డే 8 అనమాట. ఇప్పుడైతే రూమ్లోనే ఉన్నాం. రూమ్లో నుంచి మేమైతే బయటికి వెళ్తున్నాం. ఇప్పుడైతే మనము విక్టోరియా మెమోరియల్కి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి అది ఎక్స్ప్లోర్ చేసి అయితే మనం అక్కడ నుంచి మళ్ళీ కెమెరా షాప్కి వెళ్ళేసి మళ్ళీ అక్కడ నుంచి గేరప్ అని కొన్ని యాక్సరీస్ ఉన్నాయి. గేరప్స్ నిన్న తీసుకుందాం అనుకున్నాం, నిన్నైతే తీసుకోలేదు. మళ్ళీ ఇప్పుడైతే మనం బయట వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడుకుందాం గైస్. ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ మా బైక్స్ ఇక్కడే ఉన్నాయి. నైట్ నుంచి నిన్న సర్వీసింగ్ అయిపోయిన తర్వాత అయితే మేము బైక్స్ ఇక్కడే పెట్టి లోపల ఉన్నాం. ఈరోజు ఈవినింగ్ అనమాట, డే 8. ఈరోజు ఈవినింగ్ మేము అయితే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే యూజ్ చేయాలి అనుకుంటున్నాం. ఈ ఒక్కరోజు అయితే చలో ఒకసారి మనం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తూ ఉంటా. తీసుకున్న అంటే మేము బుక్ చేసాం ర్యాపిడోలో కారు, ఇదే అనమాట. చూడండి మనోడైతే ముందే బుక్ చేసింది, నేనైతే ముందే కూర్చుండు. ఓ అమ్మా భయ్యా, హాయ్. హాయ్, హలో. గుడ్, ఐఎమ్ గుడ్. ఈరోజైతే ఒక ఫన్ లెక్క భయ్యా 6650. గైస్ ఒక్కసారి చూడండి మహల్ ఎలా ఉందో. చూడండి జార్జ్ అంట స్టాచ్యూ. చూడండి ఒక్కసారి, చాలా అంటే చాలా బాగుంది.
షిప్ చూడండి, విక్టోరియా మహారాణి షిప్ అన్నమాట. ఇది పియానో. సో అప్పట్లో ఫోటో వాళ్ళు డిజైన్ చేసుకున్న ఫోటో అనమాట ఇది చూడండి. విక్టోరియా మెమోరియల్ మొత్తం ఇదనమాట. ఇది మోడల్, ఒరిజినల్ మోడల్ అంట ఇది. గాయస్ ఇదైతే బ్యాక్ సైడ్ చూడండి, ఫుల్ జనాలు ఉన్నారు ఇక్కడ. నా మొబైల్లో స్టోరేజ్ లేదు, ఫుల్ అయిపోయింది. అయితే వేరే బ్రౌజ్ అయితే ఫోన్ తీసుకొని యూజ్ చేసుకుంటాను. నేను విక్టోరియా మెమోరియల్ దగ్గరికి అయితే వెళ్ళిన, ఆ తర్వాత అయితే నా ఫోన్ స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది. నేను గోప్రో కూడా వెళ్ళలేదు, ఐఫోన్ ఒక్కటి తీసుకొని వెళ్ళిన, అందులో రికార్డ్ చేద్దామని. అందులో ఫుల్ స్టోరేజ్ అయిపోయింది. సో నేనైతే రికార్డ్ చేయలేదు, మీకు అంతా చూపెట్టలేకపోతున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం గైస్, బాయ్.